హలో నమస్తే, వెల్కమ్ టు గణేష్ క్లాస్ వర్క్ జంగారెడ్డిగూడెం. ఓకే సార్, మన దగ్గర ఏంటంటే ఇప్పుడు సింహద్వారం పక్కన విండోస్ ఉంటాయి కదా, ఆ సింహద్వారం పక్కన విండోస్ కానీ, రైలింగ్ గ్లాసులు కానీ, డిజిటల్ వర్క్స్ కానీ, దేవుడి గది పూజా మందిరం డోర్లు కానీ అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ కొంతమంది గ్లాస్ వస్తుంది అనమాట. ఆ గ్లాస్ వర్క్ అనేది మనం చేయగలం. అండ్ ఇంకోటి కొంతమంది డైనింగ్ టేబుల్ మీద డిజైన్స్ కూడా ఉంటున్నారు, నేను అవి కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను. అండ్ మనకి ఏంటంటే దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. సింహద్వారం వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసరికి పెయింట్ వర్క్ అంటారు. పెయింట్ వర్క్ అంటే మీకు నేను చూపిస్తాను చూడండి, మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఇది వచ్చేసరికి పెయింట్ వర్క్ అండి. ఈ పెయింట్ వర్క్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైనా సన్లైట్ పడినప్పుడు కొంచెం షేడ్ అవుతుంది అనమాట. ఒక 4-5 ఇయర్స్ ఆటోమేటిక్గా షేడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసరికి స్టోన్ వర్క్ అండి. ఈ స్టోన్ వర్క్ ఏంటంటే మనకి ఏంటి లైఫ్ టైం గ్యారెంటీ అనమాట. దీని మీద స్టోన్స్ ఉంటాయి, రేపు ఊడిపోతాయేమో అనే అపోహలు ఉంటుంది. ఎందుకంటే అవి ఊడటం అనేది జరగదు, ఆటోమేటిక్గా అవి బాగా స్టిక్కీ అయిపోతాయి. ఎప్పుడైనా మేము రాంగ్గా అంటిస్తేనే అర్థం ఆటోమేటిక్గా పనిచేయదు మాకు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉండిపోద్ది అనమాట. ఇంకోటి వచ్చేసరికి యాంటీడిమ్ వర్క్. యాంటీడిమ్ వర్క్ అనగా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఇంచుమించు స్టోన్ వర్క్ లాగే అసలు కన్వీనియంట్గా ఉంటుంది. అసలు షేడ్ అవుతుంది గట్ట ఏముండదు, లైఫ్ టైం గ్యారంటీ. అసలు దీని మీద మీకు వాటర్ ప్రూఫ్ గ్యారంటీ, సన్ ప్రూఫ్ ఏదైనా సరే ఈ వర్క్ అయితే మీరు కంప్లీట్గా చేసుకోవచ్చు. అంత ట్రస్టబుల్ వర్క్ ఇది. అండ్ ఇంకోటి క్రిస్టల్ వర్క్. ఇది ఆటోమేటిక్, ఇది యాసిడ్ వర్క్ మీకు దగ్గర ఉంటాయి. క్రిస్టల్ వర్క్ ఏంటంటే కొంచెం మనకు బాగా డైమండ్ డీప్ కటింగ్ వస్తుంది. ఈ వీడియోలో ఉంటుంది చూడండి, అది కూడా మీరు. సో ఇలాగ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇది వచ్చేసరికి కబోర్డ్ వర్క్ అనమాట. ఈ కబోర్డ్ వర్క్ ఏంటంటే మీకు కబోర్డ్స్కి పక్కన మనకి ఎలా లైన్స్ లాగా వస్తాయి కదా, లైన్స్ లాగా వస్తాయి, కొంతమందికి లతల్లా తిరుగుతాయి. ఓకే, నేను అవి డిజైన్స్ అని మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు చూసుకోండి. అండ్ ఇంకొకటి మీకు కిచెన్లో లైన్స్ వస్తాయి కదా, లైన్స్ అని ఒక స్ట్రైప్స్ లాగా వస్తూ ఉంటాయి. ఆ స్ట్రైప్స్ కూడా మనం చేస్తాం అనమాట. మీకు కంప్లీట్గా A to Z గ్లాస్ మీద ఈ డిజైన్ కావాలి అని చెప్పారనుకో, మేము ఆ డిజైన్ చేస్తాం ఆటోమేటిక్గా. మీకు మీరు తెచ్చుకున్న డిజైన్ అయినా సరే మాకు ఆ ఫోటో హెచ్డీగా ఉండాలి, కానీ ఆటోమేటిక్గా మేమైతే ఆ డిజైన్ మీకు కంప్లీట్గా చేసేస్తాం. అండ్ మీరు ఆన్లైన్లో వర్క్లు కూడా చూసుకోవచ్చు. అండ్ మాది అలాగే మీకు ఇంకా ఫొటోస్ వీడియోస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయ్యారనుకో, నేను ఆటోమేటిక్గా మీకు ఫొటోస్ అని సెండ్ చేసేస్తాను. అండ్ ఇంకా ఇందులో చాలా టైప్స్ ఉంటాయి మనకి. ఇంకా మనం ఏమేమి చేస్తామంటే ఇప్పుడు స్టీల్ రైలింగ్స్ అంటారు చూస్తారా, స్టీల్ రైలింగ్ అని మనకి అదర్ బాల్కనీ దగ్గర వస్తూ ఉంటాయి. మీరు బాల్కనీ స్టేర్ కేస్ అంటారు, ఆ బాల్కనీ దగ్గర డిజైన్స్ ఉంటాయి. కొంతమంది ప్లెయిన్ గ్లాసులు పెడతారు, కొంతమంది డిజైన్ గ్లాసులు పెట్టుకుంటారు. డిజైన్ గ్లాసులు కావాలి ఆటోమేటిక్గా మీరు మాకు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మేము మీకు చేసి డెలివరీ ఇచ్చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ మాకు కొంచెం రీజనబుల్గా ఉన్న దూరం బట్టి మేము డెలివరీ చేయగలం. లేదు మాకు కొంచెం కష్టంగా ఉందంటే మీరు మాకు కాంటాక్ట్ అయ్యారనుకో, డిజైన్ చేసినది మీకు కాల్ చేస్తాం, మీరు వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇది ఒకటే కాదు, మనకి ఇంకా డిజిటల్ వర్క్స్ అంటారు. డిజిటల్ వర్క్స్ అంటే ఇప్పుడు దేవుడి గది ఉంది కదా, దేవుడి గది ఓపెన్ డోర్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉండదు. మీకు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు, ఎక్కువగా రీల్స్ వైరల్ అవుతూ ఉంటాయి. సో మనం ఆ టైప్ కూడా చేస్తాం అనమాట. కంప్లీట్గా మనకి నాకు గ్లాస్ మీద కొంచెం క్రియేటివ్గా కావాలన్నా సరే నాకు ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకైతే డిజైన్స్ మట్టి మంచి మంచి మోడల్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కనుక మాకు కాంటాక్ట్ అవ్వండి ఒకసారి. కాంటాక్ట్ అయ్యారో మేము మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. అండ్